సింహాచలం క్షేత్రంలో పెళ్లి సందడి ప్రారంభమైంది. సింహాద్రినాథుడికి పెళ్లి కుమార్తెను వెతికేందుకు పెళ్లి చూపుల కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరగనుంది. అప్పన్న క్షేత్రంలో పాల్గొన పౌర్ణమిని పురస్కరించుకుని ఎంతో వినోదాత్మకంగా జరగనున్న డోలోత్సవాన్ని గ్రామస్తులు బొట్టినడిగే పున్నమి, డోల పున్నమిగా పిలుస్తారు. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవానికి ఈ వేడుక తొలి అంకంగా స్థానికులు భావిస్తారు. పైడితల్లి అమ్మవారి కుమార్తెను వివాహం ఆడేందుకు స్వామి పరివాహక సమాహమంతా కొండ దిగువకు తరలి వస్తారు. డోలోత్సవం సందర్భంగా నిత్య కళ్యాణ సేవలను అధికారులు రద్దు చేశారు. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైనటువంటి ఉత్సవం డోలా పూర్ణిమ ఉత్సవం. డోలోత్సవం అంటాం దీన్ని, బొట్టు నడిగ పున్నమి అంటాం దీన్ని. ఈ ఉత్సవం స్వామివారు దైనందినమైనటువంటి ప్రాతరారాధనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మెట్ల మార్గ కొండ మీద విశ్వక్షణారాధనం పుణ్యావాచనం జరిపించుకొని చూర్ణాధిదేవతల ఆవాహనం అయిన తర్వాత చూర్ణ సమర్పణం జరిపించుకుని వసంతోత్సవం చూర్ణోత్సవం పైన జరిపించుకుని ధ్రువమూర్తులకి అయిన తర్వాత మెట్ల మార్గం గుండా కిందకి ఉద్యాన మంటపానికి వేయించేశారు. ఉద్యాన మంటపంలో విశ్వక్షణారాధనం పుణ్యావచనం చూర్ణాధిదేవత ఆవాహనం అయిన తర్వాత చూర్ణ సమర్పణం వసంతోత్సవాన్ని జరిపించుకుని స్వామి డోలికలో ఊగుతూ ఉంటారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం రామానం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని శాస్త్రవచనం. అంచేత డోలికలో ఉండేటువంటి స్వామిని కానీ సేవించినట్టయితే పునర్జన్మ రాహిత్యం ఉంటుంది అని